పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైసీపీకి మరింత కష్టకాలం తప్పేది లేదని, వైసీపీ గత ఎన్నికల్లో ప్రజల చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొని ఏడాదవుతుంది. అంతకాలం గడిచిన పార్టీ కోలుకునే ప్రయత్నంలో పెద్దగా ముందుకు రాలేదు. నాయకత్వం నుంచి చురుకుదనం లోపించడంతో కింది స్థాయి నాయకుల్లోనూ ఉత్సాహం కనిపించడం లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లే విషయంలో పూర్తిగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. బెంగళూరులోనే ఎక్కువ కాలం గడిపేస్తూ వారానికి 2 రోజులు మాత్రమే తాడేపల్లికి వచ్చి అధికారిక కార్యక్రమాలు ముగించేసి వెళ్లిపోతున్నారు. ఇదే పార్టీకి పెద్ద మైనస్గా మారింది. ఇక ఇన్ఛార్జ్ స్థాయి నాయకులు కూడా చాలా చోట్ల కనిపించకుండా ఉండిపోతున్నారు. మొత్తం రాష్ట్రంలో కనీసం 25 నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ ఇన్ఛార్జీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారా అన్న ప్రశ్న వేసుకుంటే అది కూడా కొత్తగా నియమితులైన వారు మాత్రమే. వారికి బలం పెద్దగా లేకపోయినా ఆర్థికంగా ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతుండటంతో వారు మాత్రం కాస్త యాక్టివ్గా కనిపిస్తున్నారు. అయితే పార్టీలో చాలామంది కీలక నేతలు కాడి కింద పడేసి కాలం గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వ్యక్తిగతంగా కొంతమందిని పిలిపించుకొని నియోజకవర్గాల్లో తిరగాలని, లేకపోతే కొత్త నాయకులకు బాధ్యతలు ఇస్తానని తెగేసి చెప్పారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వీరికి వార్నింగ్ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో కొడాలి నాని, వంశీ వంటి కీలక నేతల పేర్లు వినిపించడం పెద్ద చర్చకు దారితీసింది. ప్రత్యేకంగా వీరిని ఎందుకు హెచ్చరించారనేది నేతల మధ్య ప్రశ్నగా మారింది. అయితే ప్రస్తుతం నాని, వంశీ ఇద్దరు యాక్టివ్గా వ్యవహరించడానికి ఆసక్తి చూపలేదు. జగన్ సూచనలు పాటించి మళ్లీ వేదికలపై దూకుడు చూపితే వెంటనే రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్ చేసే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అసలు సమస్య జగన్లోనే ఉందని పార్టీ అంతర్గతంగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజల్లోకి ఆయన వెళ్లకపోవడం, జిల్లాల వారీగా కార్యకర్తలను పరామర్శిస్తారన్న హామీని వెనక్కి తీసుకోవడం, పాదయాత్ర తప్ప ప్రజా కార్యక్రమాలపై స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం పార్టీలో నిరుత్సాహాన్ని పెంచింది. ఉన్నత నేతలు కూడా మేము చేస్తామని చెప్పే పరిస్థితి లేదు. స్టేజ్ షోలు, సాక్షి ప్రచారాలు, మరోసారి ర్యాలీలు ఇవే ఇప్పుడు వైసీపీ చురుకుతనం మిగిలాయి. జగన్ వెళ్లే చోట్ల జనాలకు బలవంతంగా తీసుకురావడం మాత్రమే పెరుగుతుంది. కానీ నిజంగా ప్రజల్లో పనిచేసే క్యాడర్ కనిపించడం లేదు. ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉండగా ఈ పరిస్థితి మారకపోతే వైసీపీకి మరింత కష్టకాలం తప్పేది లేదన్న అభిప్రాయం రాజకీయాల వర్గాల్లో వ్యక్తమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.